ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా చెల్లెలు గోల్డ్ మెడలిస్ట్. తనింత సిల్లీ మిస్టేక్ చేసే అవకాశమే లేదు. మీరు మెడిసిన్ గురించి ఏ క్వశ్చన్ అడగాలన్నా అడగండి, ఫటాఫటా సమాధానాలు చెప్తుంది. అలాంటిది ఇలాంటి పని చేస్తుందా? లేదు, ఇక్కడ ఇంకేదో జరిగిందని నాకనిపిస్తుంది. మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా? సెక్యూరిటీ, వీళ్ళిద్దరిని బయటికి పంపించు. మీరు వెళ్ళండి. అతయ్య, గొడవలు ఎందుకు? ఎవరు చేశారన్న దానికి ప్రూఫ్ ఉంది. రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎందుకు ఎందుకు లోపలికి వెళ్ళి మాట్లాడాలి? ఓ, అందరికీ మీ తప్పు తెలిసిపోతుందనా? లేదు, ఆ ప్రూఫ్ ఏంటో ఇక్కడే అందరి ముందు చూపించండి. అన్నీ ఇక్కడే తేలిపోవాలి. నా చెల్లెలి తప్పేమైనా ఉంటే నేనే అందరి ముందు చేతులెత్తి క్షమాపణ చెప్తాను. చూపించు, అదేం ప్రూఫో చూపించండి. ఏం సార్ మాట్లాడరేంటి? చూపించండి. ఏంటి మేడం, మేనేజ్మెంట్ హెడ్ అయిన మీరే చూస్తూ నిలబడితే ఎలా? కర్ణ, ప్రూఫ్ ఉందని చెప్పావు కదా, అది ఇక్కడే చూపించు. ఇందాకటి నుంచి తన చెల్లెల్ని వెనకేసుకుంటూ మన గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది కదా. తనకు కూడా తెలియాలి తన చెల్లెలు టాలెంట్ ఏంటో. కర్ణ, ప్రూఫ్ ఉందని చెప్పావు కదా, చూపించు. కర్ణ సార్, ఏం దాచిపెట్టాలని ట్రై చేస్తున్నారు? చూపించండి, అందరికీ తెలియాలి. మేడం చెప్పారు కదా, ఇప్పుడైనా ప్రూఫ్ చూపించండి సార్. కర్ణ, చూపించు. ఆ ప్రూఫ్ ఏంటో చూపించు. సార్, కనెక్ట్ చేయి. సరే సార్. చాలా బాగుంది. ఎవరతను? ఆ కుర్రాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకంత శ్రమ పడుతున్నారు? ఎవరతనని అడుగుతున్నాను. అక్క, అతను సంజయ్, కర్ణ సార్ తమ్ముడు. వావ్, చాలా బాగుంది. మీ తమ్ముణ్ణి కాపాడుకోవడానికి నా చెల్లెల్ని బలి చేస్తారా? చెప్పండి మేడం, ఇందాక మా హాస్పిటల్ పరువు అంటూ పెద్ద మాటలు మాట్లాడారు, ఇప్పుడేమంటారు? మాట్లాడితే ఎథిక్స్, వాల్యూస్ అని మాట్లాడే ఈ మనిషి తన తమ్ముడి విషయం తెలిసాక ఎక్కడ అందరి ముందు పరువు పోతుందనేమోనని లోపలికెళ్ళి మాట్లాడదామంటున్నారా? ఓ, తమ్ముడి తప్పుని కవర్ చేయడానికా? అక్క, అది నువ్వు మాట్లాడకు. చెప్పండి సార్. కర్ణ సార్, ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరికి శిక్ష? పేరు మాత్రం కర్ణ అని పెట్టుకుంటే చాలదు, నడవడిక కూడా కర్ణలాగే ఉండాలి. మీ స్టాఫ్ అందరికీ, అందరు స్టూడెంట్స్ కి ఒకటే రూల్ ఉండాలి. అందుకని మీ తమ్ముడికి ఏం శిక్ష వేస్తారు? మీరంటుంది అర్థమవుతుంది. తప్పు మా మీదే ఉంది. ఐఎమ్ సారీ నిధి గారు, ఐఎమ్ సారీ. సార్, ఎవరో చేసిన తప్పుకి మీరెందుకు సారీ చెప్తున్నారు? మీ సారీ వల్ల ఏం యూజ్ లేదు.
నా చెల్లికి ఏ శిక్ష వేశారో మీ తమ్ముడికి అదే శిక్ష వెయ్యాలి. అందరి ముందు మీ తమ్ముడు నిధికి సారీ చెప్పాలి. తర్వాత అతన్ని రస్టికేట్ చేయాలి. ఇది జరగదు అంటే నేను వదలను. నడు. అక్క కూర్చో, కూర్చో. ఈ విషయం ఈ రోజు ఇక్కడ తేలకపోతే నేను మీడియా వరకు వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ, మీ మొబైల్లో ఇదంతా వీడియో తీయండి. సంజు, ఇంకోసారి ఈ తప్పు చేయొద్దు. వెళ్ళి సారీ చెప్పు. నేనెవరికి సారీ చెప్పను. ఓ, సారీ చెప్పకపోతే ఈ హాస్పిటల్ తలుపులు మూతపడేదాకా నేను వదలను. సమయం మించిపోతుంది. ప్లీజ్ వెళ్ళి సారీ అడుగు. నువ్వు చేసిన తప్పుకి మన మేనేజ్మెంట్ పరువు పోవడమే కాదు, పాపం ఆ అమ్మాయి కెరియర్ పాడయ్యేది. ఆ అపవాదు మన మీదకొచ్చేది. సంజు, సారీ అడుగు. అడుగు. సారీ. ఇది మాత్రం సరిపోదు. మీ తమ్ముణ్ణి రెస్టికేట్ చెయ్యాలి. సరే, నోటీస్ ఇష్యూ చేస్తాం. శిక్ష వేయడానికి ముందు తప్పు చేసింది ఎవరు అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏంటి మేడం ఇది? మీరు అనుకున్నదంతా తలకిందులు అవుతోంది కదా. అన్నీ నేననుకున్నట్టే జరుగుతోంది కార్తీక్. ఇదంతా చేసింది సంజు అని నాకు ముందే తెలుసు.